ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము అంటే తృణాలతో కూడుకొని మరి ఒకే వనస్థలమున పెక్కు హరిణ కపోతాలు అంటే ఏ లేళ్ళైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క గడ్డితో కూడుకుని ఉన్నటువంటి ప్రదేశమునందు ఒకే చోట ఉన్నట్లు చెరిస్తూ ఉన్నట్లుగానే అలాగే ఒకే ఆట యందు చాలామంది పిల్లలు కూడా క్రీడిస్తూ ఉన్నారు కదా. ఆ విధంగానే తమ తమ యొక్క ప్రారబ్ధాన్ని అనుసరించి చనిపోవడం కానీ, బంధించబడడం కానీ, పరాజయం పొందడం కానీ, పారిపోవడం కానీ వివిధ రకాలైన కార్యాలు సైనికులకు ప్రాప్తించినప్పటికీ ఒకే కాలమందు జయము అనేటువంటి లాభానుభవాన్ని దానికి సమానమైనటువంటి కర్మభ్రాంతి చేతే ప్రతిభాసిస్తూ ఉంటుంది. అలా ప్రతిభాసించడం చేత అట్టి ఆ జయాన్ని ప్రాప్తి పొందడం కోసమే యుద్ధము మొదలైన వాటి ద్వారా వారు ప్రయత్నం చేయటం అనేటువంటిది ప్రసిద్ధమైన విషయమే కదా. అలాగే ఓ బ్రాహ్మణోత్తమ గాధి, హేమంతకాలము వ్రీహ్యాది ధాన్యాలు అంకురించడానికి ప్రతిబంధకమని అంటే అవి ఒక రకమైనటువంటి ధాన్యాలు, మరి గోధుమ మొదలు అయినటువంటి ధాన్యాలకు అనుకూలమని ఇలా చెప్పడం అనేది కేవలం సంకల్పం మాత్రమే అవుతుంది. ఎందుకంటే అఖండమైన పరమాత్మ రూపమైన కాలము తన ఆత్మయందే స్థితి కలిగి ఉన్నది కదా. అది దేనికి ప్రతిబంధకం కానీ దేనికి ఉత్పాదకత్వము కానీ కానేరదు. కాలస్వరూపుడైనటువంటి భగవంతుడు ఎటువంటి వాడు అంటే రూపరహితుడు, అఖండుడు, ఖండత్వము అంటే పరిచ్ఛిన్నత్వము లేనివాడు. వాని చేత అజుడు అనేటువంటి అంటే పుట్టనటువంటి బ్రహ్మము అని పెద్దలు నొక్కి వక్కాణించి మరీ చెప్తారు. అంటే సంవత్సరము, యుగము, కల్పము మొదలైనటువంటి రూపము కలిగిన కాలము సూర్యచంద్రాదుల చేత కల్పితమైనది కదా. అంటే సూర్యోదయము చేత దినము మొదలైనది, చంద్రోదయము చేత రాత్రి ప్రారంభమైనది, సూర్యోదయము చేత రాత్రి అంతమైనది, మరి చంద్రోదయము చేత మరి పగలు అంతమైనది. ఈ విధమైనటువంటి ఈ సూర్యచంద్రాదుల చేతనే కాలం అనేటువంటిది కల్పించబడింది. అంతేకాదు అట్టి ప్రతిబంధకమైనటువంటి ఉత్పాద రూపకమైనటువంటి కాలము చేత మరి పదార్థ జాతమంతా కూడా ప్రకల్పితమైంది. భ్రాంతితో ఉన్నటువంటి చిత్తము కలిగిన జీవులు అంటే భ్రాంత చిత్తులైనటువంటి జీవులు సమానమైనటువంటి ప్రతిభాసము చేతనే ఉదయించు ఒకే సంభ్రమాన్ని, ఒకే విషయాన్ని చూసేటువంటి విధంగానే ఈ కీరదేశీయులు చండాలుడు రాజు అవడాన్ని కీరదేశీయులంతా ఒక్కసారే చూసినట్లుగా భ్రాంతి చెందారు. కాబట్టి ఓ సాధు, మరి స్వవర్ణాశ్రమాచార పరాయణుడవై నీవు నీ యొక్క వర్ణాన్ని, నీ యొక్క కులాన్ని, నీ యొక్క ఆశ్రమ ధర్మాన్ని నువ్వు అనుసరిస్తూ ఆ ఆశ్రమ ధర్మ ఆచార తత్వముతో కూడినటువంటి ఆ పరాయణత్వముతో ఉండి మనోమోహము అనేటువంటిది ఏదైతే నిన్ను వేధిస్తుందో దానిని వదిలివేయు. అలా మనోమోహరహితుడివై నీ యొక్క బుద్ధి చేత ఆత్మవిచారణ అనేటువంటిది చేయు. అలా ఆత్మవిచారణను చేస్తూ నీవు ఇక్కడే ఉండు, నేను వెళుచున్నాను ఇలాగా చెప్పి విష్ణు భగవానుడు అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. గాది మోహమైనటువంటి మానసిక వ్యాధి చేత వానికి ఏమి చేయాలో తెలియటం లేదు, ఏమీ అర్థం కావడం లేదు. ఆ మోహము అతనిని వదలలేదు.
మానసికమంతా తనకి పట్టినటువంటి మోహము ద్వారా ఇంకా కూడా స్థూలమైనట్టి అంటే ప్రాపంచక దృశ్య సంబంధమైన బుద్ధితో కూడి ఆ గుహయందే ఉన్నాడు. అలాగా కొన్ని మాసాలు గడిచిపోయినవి. ఆ తర్వాత ఆ పర్వతం పైననే కమలహస్తుడైనటువంటి మరి పద్మాన్ని చేత ధరించిన విష్ణు భగవానుని మరలా కూడా అతడు ఆగాధి ఆరాధించడం ప్రారంభించాడు. అయితే ఒకప్పుడు తన చెంతకు ప్రభువు రావడాన్ని చూసి తను ప్రణామం చేసి తన యొక్క మనసు వాక్కు కర్మలచే కూడా వాటిని లెస్సగా పూజించి అనుజ్ఞను ఆయన యొక్క ఆదేశాన్ని పొంది ఈ విధంగా అన్నాడు. కొన్ని మాసాల తరువాత మళ్ళీ విష్ణు భగవానుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ఆయనకు వందన ప్రణామాలు ఆచరించాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, మనోత్రీకరణ శుద్ధిగా పూజించి ఆయన యొక్క ఆదేశాన్ని పొంది ఇట్లా అన్నాడు. గాది అంటున్నాడు, దేవా, నా ఈ చండాల స్థితిని మరి జననము మరణము ఇంకా మొదలైన అనేక అనర్థాల చేత నిండిపోయి ఉన్న ఈ సాంసారికమైనటువంటి మాయను తనే చెప్తూ ఉన్నాడు. సాంసారిక మాయను అంటే లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటిది. తన యొక్క సాంసారిక మాయ ఏంటి? ఈ జనన మరణము అనేటువంటి ఈ చండాల స్థితిలో ఉండి స్మరించడం చేత నేను నా చిత్తమునందు దాని ఎందే కూరుకుపోయాను. అంటే దాని పట్ల విమోహితుడనయ్యాను, దాని నుండి బయటికి రాలేకపోతున్నాను. ఈ కారణం చేత ఓ దేవా, మరి ఏతన్ మహామోహ నివృత్త్యర్థము అంటే ఇటువంటి మహామోహంలో నేను మునిగి ఉన్నాను కదా, ఈ మోహం నివృత్తి చెందేలాగా నివారించబడేలాగా ఉపాయమాత్రము ఏదైనా ఒక ఉపాయాన్ని తెలియజేసి మరి మీరు వెళ్ళకముందే మోహ నివృత్తి పర్యంతము కూడా ఇక్కడే ఉండి నన్ను ఏదైనా సరే ఒక పవిత్రమైన కార్యమునందు నియోగించండి అని వేడాడు. అప్పుడు భగవానుడు అంటున్నాడు, ఏమని? ఓ విప్రవర్య, మహాశంబరాసురుని ఆడంబరంలాగానే ఈ జగత్తు మాయతో నిండిపోయినది. అంతేకాదు ఆత్మతత్వ విస్మరణము చేత ఏ ఆత్మతత్వం అయితే ఉన్నదో దానిని మరిచిపోయావు. అలా మరిచిపోయిన కారణము చేత ఆశ్చర్యముతో నిండిపోయిన కల్పన అంతా కూడా నీకు పుట్టుకొచ్చింది. భూతమండలమునందు మరి కేరదేశాల యందు కూడా నీవు మోహవశము చేత చూసినటువంటి ఆ చండాల మరియు ఇంకా మొదలైనటువంటి వృత్తాంతము అంతా కూడా దేని చేత సంభవమైంది అంటే కేవలం అజ్ఞానము చేతనే అదంతా కూడా నీకు ఉత్పన్నమైంది. ఎలాగంటే అసంభవమైనప్పటికీ కూడా స్వప్నాదులు యందు అంటే అక్కడ పుట్టకపోయినా స్వప్నము మొదలైన వాటిలో మనం భ్రమ అనేటువంటి మనుషులకు కనబడుతూ ఉన్నది కదా, అది అక్కడ లేదు. లేకపోయినా స్వప్నంలో వాడు దాన్ని చూస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. అలాగా మరి ఈ భూతమండలమునందు ఈ కేరదేశీయ వాసులు నీ వలనే వారు కూడా భ్రమను చెందున్నారు. అటువంటి భ్రమ అబద్ధమే అయినప్పటికీ కూడా ఒకే సమయంలో సంభవించడం చేత అది సత్యంగా కనపడింది. రూపముతో కూడుకొని క్రియలన్నీ సలిపినట్లు సత్యంగా కనపడింది. యథార్థాన్ని అనిందితమైనటువంటి నీ యొక్క వృత్తాంతమంతా కూడా ఇప్పుడు నేను చెప్పబోతూ ఉన్నాను. ఏంటది? సత్యమైనది. నీ యొక్క వృత్తాంతము నిందితమైనది కాదు, మంచిదే అయిన నీ వృత్తాంతమంతా కూడా నేను ఇప్పుడు చెప్తూ ఉన్నాను, విను. దీనిని వింటే నీవు మార్గశీర్ష ఋతువునందలి తీగలాగానే నీ చింతంతా వినాశమైపోతుంది అని చెప్పగా అప్పుడు ఈ కటంజుడు అనేటువంటి చండాలుడున్నాడు కదా, భూతమండలంలో ఉన్నటువంటి కటంజుడను చండాలుడు ఇప్పుడు నీ చేత చూడబడినటువంటి శరీర గ్రామ గృహాలు మొదలైన వాటితో కూడే పూర్వము భూతమండల దేశమునందు జనించి ఉన్నాడు. అతడు అట్లాగనే కుటుంబరహితుడై అంటే కుటుంబం లేకుండా మరి ఒక దేశానికి పోయాడు. ఆ దేశం ఏంటి? కీరదేశము. ఆ దేశానికి వెళ్ళి ప్రభువయ్యాడు. ఆ తర్వాత చండాలుడు అని తెలుసుకొనబడ్డాడు.
తెలుసుకొనబడి అతనేం చేశాడు, అగ్ని ప్రవేశం చేశాడు. అలాగే మరి చేశాడు కదా. అయితే జలమందు నీవు ఏది ఈ గాది రూపముతోటి జలమందు నీవు అఘమర్షణం అనేటువంటి సూక్తాన్ని నువ్వు జపిస్తూ ఉండగా మరి నీ యొక్క సంకల్పవశము చేతనే ఆ కఠంజడు చండాలుని యొక్క స్థితి నీ అంతఃకరణములో కనబడింది. నీ యొక్క బుద్ధి యందు నీ యొక్క మనసునందు తోచింది. అతడే నేననే భ్రాంతితో నీవు తలంచి ఉన్నావు. అంటే తాను చూచింది అనుభవించింది కూడా చిత్తము ఒకప్పుడు మరిచిపోయినట్లుగానే, చూడనిది ఒకప్పుడు అది తెలియనిది కూడా మరొకప్పుడు అది చూడగలుగుతుంది అని తెలియజేస్తూ, అంతేకాదు ఈ స్వప్నము మనోరాజ్యము ఈ సన్నిపాతాదుల యందు భ్రమలను చూసే విధంగానే జాగ్రత్త నందు కూడా ఈ మనసు స్వయంగా భ్రమను చూడగలుగుతుంది. కాబట్టి ఓ గాది, త్రికాలగ్నుడైనటువంటి యోగి యొక్క దృష్టి యందు అంటే 3 కాలాలను దర్శించగలిగినటువంటి యోగి యొక్క దృష్టి యందు భవిష్యత్ కాలమందలి సమస్తమును కూడా భూతకాలస్తమే అగునట్లుగా, అంటే రాబోయేటువంటి విషయాలు అన్నీ కూడా జరిగిపోయినవిగానే గడిచినదైనను కటంజొని చారిత్రము మాత్రము వర్తమాన కాలిక బుద్ధి యందు కనపడుతూ ఉన్నది అని చెబుతూ, అయం సోహమిదం తన్మ ఇతి మధ్యతినాత్మవాన్, అయం సోహమిదం తన్మ ఇతి మధ్యత్యనాత్మవాన్. ఈ శరీరం మొదలైనటువంటివి నేను, ఈ కుటుంబాలు ఇవన్నీ కూడా నావి మొదలైన ఇటువంటి మున్నగు భ్రమల యందు జ్ఞాని మగ్నుడుగా కండా ఉంటాడు. అదే అజ్ఞాని అయితే వాని యందు మగ్నత చెంది ఉంటాడు. ఎలాగంటే ఇప్పుడు భగవానుడు చెప్తూ ఉన్నాడు, గాది ఈ శరీరాదులు నేను, ఈ కుటుంబ ఆరామ క్షేత్రాదులు కూడా నావి అనేటువంటి భ్రమయందు ఆత్మజ్ఞాని అంటే ఆత్మవంతుడు ఎన్నటికీ కూడా దానిలో నిమగ్నత చెందడు. ఈ శరీరాదులు నేను, ఈ కుటుంబ ఆరామ క్షేత్రాదులు అన్నీ నావి అని భ్రమించేటువంటి భ్రమయందు అనాత్మవంతుడు అంటే ఆత్మజ్ఞాన శూన్యుడు, ఆత్మజ్ఞానం లేనివాడు మాత్రమే దాని యందు నిమగ్నుడవుతాడు అని చెబుతూ, అంతేకాదు సర్వమేవాహమేవేతి తత్వజ్ఞో నావసేదతి న గృహ్ణాతి పదార్థేషు విభాగానర్థభావనం. సర్వాహంభావము కలిగి తత్వజ్ఞాని పదార్థాల యందు మగ్నుడుగా కండానే ఉంటాడు. ఎందుకు? సర్వాహంభావమును కలిగినప్పుడు వాడు ఎలా ఉంటాడు? సమస్తాన్ని కూడా ఆత్మరూపంగానే చూస్తాడు. ఆ విధంగా ఉన్నటువంటి తత్వజ్ఞాని పదార్థాల యందు ఎప్పటికీ కూడా వాడు మగ్నుడు కాడు. పదార్థ విభాగము చేత కలిగే అనర్థ భావన అతడు ఎప్పటికీ కూడా గ్రహించకుండానే ఉంటాడు. ఎలాగంటే పరిచ్ఛిన్న పదార్థాల యందు అహంభావం ఏదైతే ఉంటుందో ఆ యొక్క పరిచ్ఛిన్న పదార్థాల యందు పడేటువంటి అహంభావనమే బంధానికి కారణమవుతుంది అని చెబుతూ, అంతా నేనే అనేటువంటి భావము కలిగి ఉండడం వలన తత్వజ్ఞుడు అంటే సర్వేక సమస్తం, చూడబడేది చేయబడేది వినబడేది సర్వము అదంతా కూడా నేనే అని భావము కలిగి ఉన్నటువంటి తత్వజ్ఞాని అంటే ఆ తత్వముని విచారణ సలిపినటువంటి వాడు ఆ పదార్థాల పట్ల, ఆ పదార్థాల యొక్క విభాగాల పట్ల అనర్థ భావనను ఏమాత్రము కూడా వాడు గ్రహించకుండానే ఉంటాడు. కాబట్టి అతడు దేహము మొదలైన పరిచ్ఛిన్న పదార్థాల యందు అహంభావము లేనివాడై అనర్థాన్ని పొందకనే ఉంటాడు అని చెబుతూ, తేనాసౌ భ్రమయోగేషు సుఖదుఃఖ విలాసిషు నా నిమజ్జతి మగ్నోపి తుంభీ పాత్రమివంబసి. ఈ కారణము చేతనే భ్రమలందు
సుఖము దుఃఖము మొదలైన విలాసాల యందు కూడా తగులుకొని ఉన్నను. ఏ విధంగా అంటే తుంబి పాత్ర నీటి యందు మునుగని చందంగానే తత్వజ్ఞుడు అందు నిమగ్నుడు కాకుండానే ఉంటాడు. ఈ కారణము చేతనే ఏది అంతయు నేనే అనేటువంటి భ్రమల యందు చిక్కుబడినటువంటి వాడు మాత్రమే భ్రమలందు అంటే సుఖము దుఃఖము మొదలైన విలాసాల యందు కూడా తగులుకొని ఉన్నప్పటికీ కూడా తత్వజ్ఞుడు ఏ విధంగా అందులో నిమగ్నుడు కాకుండా ఉంటాడు. ఎలా నిమగ్నుడు కాకుండా ఉంటాడు అంటే సొరకాయ బుర్రను ఏ విధంగా ఎండిపోయిన సొరకాయ బుర్రను ఎంత నీళ్ళల్లో వేసినా అది నీటిలో మునగదు. ఆ విధంగానే తత్వజ్ఞుడైనటువంటి వాడు ఈ యొక్క భ్రమల యందు ఏమాత్రము నిమగ్నత కాకుండానే ఉంటాడు. అంటే ఈ కారణము చేతనే అంతయు నేనే, అంతయు ఆత్మయగు నేనే అనేటువంటి భావము కలిగి ఉండడం వలన ఆత్మజ్ఞాని దేహం యొక్క అహంభావాది భ్రమల యందు సుఖము దుఃఖము మొదలైనటువంటి విలాసాల యందు కూడా వాడు దాని యందు చరిస్తూ ఉన్నా కూడా నిమగ్నుడు కాడు. ఒకవేళ నిమగ్నుడు అయినప్పటికీ నీటి యందు సొరకాయ బుర్రలాగానే వాని యందు తేలియాడుచూనే ఉంటాడు, కానీ వాటిచే అంటబడకుండానే ఉంటాడు అని తెలియజేస్తూ, అంతేకాదు వాసనాజాలగ్రస్తుడవును విచేతసవుడవును అయినందున అజ్ఞానము అనేటువంటి మహావ్యాధి నీ యందు ఇంకొక కూడా కొంచెము మిగిలే ఉన్నది. అందువలన ఆత్మస్వరూపాన్ని నీవు పూర్ణంగా పొందలేకపోతూ ఉన్నావు. నీ యొక్క స్వంత గృహ నిర్మాణమును కానీ ఇతరుల యొక్క గృహ ప్రవేశమందు కానీ యత్నశీలుడు కానిటువంటి వాడు సృష్టి యొక్క అంటే వృష్టి బాధ నుండి వర్షం పడేటువంటి అప్పుడు నీకు సొంత ఇల్లు లేకపోయినా ఇతర గృహంలో ప్రవేశించకపోయినా నీకేమవుతుంది? వర్షపు బాధ అనేది తప్పించుకోలేవు. అలాగే ఆ తప్పించుకొన జాలని విధంగానే పూర్ణ జ్ఞానము లేని కారణము చేతనే నీవు చిత్తభ్రమను నివారింపజేసుకోలేకపోతూ ఉన్నావు. చిత్తభ్రమ పోవాలి అంటే నీకు పూర్ణమైనటువంటి జ్ఞానము కలిగి ఉండాలి. అది ఉన్నప్పుడు నీకు ఈ చిత్తభ్రమ చాంచల్యము అనేది నివారించుకుంటావు అని చెబుతూ, అంతేకాదు ఎత్తైనటువంటి మనుష్యుడు ఉన్నాడనుకో, వృక్షమేమవుతుంది? అందుతుంది, అదే వశమవుతుంది. అలాగే ఈ చిత్తమున ఏదైతే కనబడుతూ ఉన్నదో దాని అందలి అభిమానము చేత వెంటనే దానికి వశపడిపోతూ ఉన్నావు. చిత్తం నాభిః కిలాస్యేహ మాయాచక్రస్య సర్వతః స్థీయతే చేత్తదాక్రమ్య తన్న కిం చిత్ప్రభాదతే. నలువైపులా కూడా విస్తరించి ఉన్న ఈ మాయాచక్రము యొక్క నాభిస్థానమే చిత్తము. అట్టి చిత్తముని ఎవరైతే ఎదుర్కొని ఆత్మయందు లయింపజేసే రహితం చేసుకుంటారో వారిని ఇక ఆ మాయాచక్రము ఏమీ కూడా బాధింపజాలదు. ఎలాగంటే సర్వత్రా కూడా మరి పరిభ్రమించేటువంటి ఈ మాయాచక్రము అంటే లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటిది. అది ఈ కనబడేటువంటిది సర్వము అసత్యమైనది. ఆ విధంగా మాయాచక్రం యొక్క నాభి మధ్యము ఏమై ఉన్నది? దాని యొక్క మధ్యస్థలం ఏమై ఉన్నది? చిత్తమే అయి ఉన్నది. ఆ చిత్తముని ఎవరైతే అంటే జయిస్తారో, చిత్తాన్ని జయించడం అంటే ఎలా? ఆత్మయందు లయింపజేయడం. అలా ఆత్మయందు లయింపజేయడం ద్వారా అంటే చిత్తాన్ని ఎవరు జయిస్తారో అట్టివాన్ని ఆత్మయందు లయింపజేసినటువంటి విధానమే చిత్తాన్ని జయించడం. అలా ఎవరు జయిస్తారో అటువంటి వానిని ఈ మాయాచక్రము ఒకంత కూడా బాధించదు అని చెబుతూ, అంతేకాదు ఓ గాధి నీవింకలే లేచి ఈ పర్వత నికుంజమున నిరోధరూపమైనటువంటి ఈ పర్వత ప్రాంతమునందు మనస్సుని నిరోధించగలిగిన రూపమైనటువంటి ఏది? తపస్సు మాత్రమే. నీ యొక్క మనోసంకల్పాలను నిరోధిస్తుంది, జడప్రాయమైన మనసుని నిర్మూలిస్తుంది. అది ఏమిటి అంటే తపస్సే. ఆ తపస్సును నీవు 10 సంవత్సరాలు ఆచరించు, అప్పుడు నీవు అనంతమైనటువంటి జ్ఞానాన్ని పొందుతావు.
అని చెబుతూ ఇత్యుక్త్వా పుండరీకాక్షస్తత్రైవాంతరధీయత వాతాభ్రవద్దీపక దీపక వధ్యమునోత్పేడవత్ తక్షణాత్. ఇలా చెప్పి విష్ణు భగవానుడు అక్కడనే చెప్పిన ప్రదేశమునందే వాయువు గనక వాయువునందు లీనమైనట్లుగా మేఘము ఏ విధంగా మేఘం ఉన్నది, అది వాయువులో లీనమైపోతుంది, అక్కడ మేఘం ఉండదు. అలాగే ఆరిన దీపంలాగానే దీపం మారిపోతే ఇంకా అక్కడ ఏమీ ఉండదు. అలాగే యమునా నదిలోని తరంగాలు లేచి దానిలో కలిసినట్లుగానే క్షణంలో ఆ పరమాత్మ అంతర్ధానమయ్యాడు అనే చెబుతూ, అంతేకాదు ఇత్యుక్త్వా పుండరీకాక్ష అంటే ఈ ప్రకారంగా పలికినటువంటి విష్ణు భగవానుడు అచ్చటనే వాయువునందు లీనమైన మేఘంలాగానే ఆరిన దీపంలాగానే యమునా నది తరంగంలాగానే క్షణంలో అంతర్ధానమయ్యాడు. అయిన తర్వాత ఇక ఆ శరదృతువంతా కూడా వృక్షము నీరసత్వం పొందినట్లుగానే మరి వివేకవశమున గాది కూడా ఏం చేశాడు, ఆయనకు వైరాగ్యం కలిగి భ్రమ వినుర్ముక్త చేతసుడగు భ్రమను నిర్వర్తించుకునేటువంటి అంటే భ్రమను వదిలివేయగలిగేటువంటి భ్రమను నిర్మూలించేటువంటి చేతసుడే అయ్యాడు గాది. అంత తన యొక్క పూర్వకాలయోగ్యమైనటువంటి చండాల మొదలైనటువంటి భావ ప్రదర్శన రూపమైనటువంటి విచిత్ర దైవగతిని మెల్లగా నిందించాడు. విశ్రమించే నిమిత్తంగా మేఘము పర్వతం పైకి వెళ్ళినట్లుగానే మేఘం పర్వతం పైకి వెళ్ళి విరామం పొందినట్లుగానే ఉత్తమమైన జ్ఞానలక్ష్మి సంపాదనార్థమై ఇక జ్ఞానలక్ష్మిని సిద్ధింపజేసుకోవడం కోసం తన యొక్క చిత్తాన్ని నిరోధించడం కోసం కరుణార్ద్ర చిత్తుడైనటువంటి గాది ఋష్యముఖ పర్వతం పైకి వెళ్ళాడు. సంకల్పాలు అన్నింటినీ త్యజించాడు. 10 సంవత్సరాలు అక్కడ గాది తపస్సు చేశాడు. ఆ తపో మహిమ చేత అతడు ఆత్మజ్ఞానాన్ని పొందాడు అని చెబుతూ, అంతేకాదు బ్రహ్మజ్ఞాన ప్రాప్తి పొందిన తర్వాత మహాత్ముడగు గాది తన యొక్క పారమార్థిక సత్తను పొందినవాడై భయము శోకము మొత్తాన్ని వదిలివేశాడు. అంతేకాదు ఎల్లవేళలా జీవన్ముక్త స్వరూపుడే అయి ఉన్నాడు. అపరిచ్ఛిన్నమైన బ్రహ్మానంద నిమగ్నుడై ఉన్నాడు. పరిపూర్ణమైన చిత్తుడై ఉన్నాడు. పూర్ణచంద్రునిలాగానే అనంత బ్రహ్మాకాశమున ఆయన విహరింపసాగాడు అని చెబుతూ, అంతేకాదు ఇంకా ఈ విధంగా గాది యొక్క వృత్తాంతంలో ఈ ఉపశమ ప్రకరణమునందు శ్రీ వశిష్ఠ మహర్షి ఈ గాది యొక్క ఉపాఖ్యానములో గాదికి జరిగినటువంటి జ్ఞానప్రాప్తిని గురించి వర్ణించి ఇంకా శ్రీ వశిష్ఠ మహర్షి ఇలా చెప్తూ ఉన్నారు. ఏషమేషాతి వితత దుర్జ్ఞాన రఘునందన మహామోహమయీ మాయా విషయ పారమాత్మికి. ఓ రఘునందన, ఈ విధంగా ఈ మాయ అతి విశాలమును అచింత్యమును భయంకరమును కేవలము పరమాత్మ యొక్క ఆశ్రితమును మహామోహంతో నిండిపోయినది అయి ఉన్నది. కాబట్టి ముహూర్తద్వయమందలి సంభ్రమము ఎక్కడున్నది? ప్రత్యక్ష నిదర్శనము అనేది ఎక్కడ? అసత్యము ఎక్కడ? అసందిగ్ధమైనటువంటి సత్యం ఎక్కడ? అతో వచ్మి మహాబాహో మాయేయం విషమాన్వహం అసావధాన మనసం సంయో జయతి సంకటే. కాబట్టి మహాబాహువైన ఓ రామ, ఈ మాయ మిగుల భయంకరమైనది అని అసావధాన చిత్తుని యొక్క ఒక్క క్షణంలో సంకటమున పడద్రోస్తుంది అని నేను రోజు కూడా ప్రతి దినము నేను నీతో చెబుతూనే ఉన్నాను అని చెబుతూ, ఎలాగంటే ఈ ప్రకారంగా పలికి విష్ణు భగవానుడు వెళ్ళిపోగానే అప్పుడు వశిష్ఠ మహర్షి అంటూ ఉన్నాడు, ఓ రామచంద్ర, ఈ మాయ మహాభయంకరమైనది, జాగ్రత్తగా లేని వానిని సంకటంలో పడద్రోస్తుంది అని నేను ప్రతి దినము కూడా నీకు తెలియజేస్తూనే ఉన్నాను అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు.
ఏమమస్య కథం బ్రహ్మాన్ మాయాచక్రస్య రోదనం కుర్యుః ప్రవహతో వేగాత్ సర్గాంగచ్ఛేదకారిణః. మునీంద్ర, ఇలా సర్వాంగముల చేత కూడా సర్వ అవయవములు ఛేదించినది అయినా వేగమున పరివెడినది అయినా ఈ మాయాచక్రమును అధికారజనులు ఏ విధంగా నిరోధిస్తారు అంటే మహాత్మా, ఈ ప్రకారంగా సర్వాంగములను కూడా ఛేదించున్నది అంటే దుఃఖభూయిష్టమైనది అతివేగంగా తిరుగుచున్నది అయినటువంటి ఈ మాయాచక్రమును జనులు ఎలా నిరోధింపగలరు, దీనిని ఎలా ఆపగలరు అని అడుగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు చెప్తూ ఉన్నారు. అస్య సంసార రూపస్య మాయాచక్రస్య రాఘవ చిత్తం విద్ధి మహానాభి భ్రమతో భ్రమదాయినః. ఓ రామచంద్ర, నలువైపులా కూడా విస్తరించేటువంటిది, భ్రమదాయకము అయినది, భ్రమనే ఇచ్చేటువంటిది ఈ సంసార రూప మాయాచక్రము యొక్క మధ్య భాగము చిత్తమే అని నీవు తెలియాలి ముందు. ఎలాగంటే రాఘవ, నా నలువైపులా తిరుగుచున్నది అంటే నీ చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నది. భ్రమను మాత్రమే ఇచ్చేటువంటి ఈ సంసార రూప మాయాచక్రం యొక్క మహానాభి లేక బొడ్డు అంటాము, ఆ బొడ్డు లేక మధ్య భాగము అది ఏంటి, ఎక్కడున్నది అంటే అది చిత్తమే అని నీవు తెలియాలి. తెలిసి తస్మిన్ ధృత మవష్టభ్యే ధియా పురుషయత్నతః గృహీత నాభివహనాన్మాయా చక్రం నిరుధ్యతే. అందుకే దానిని పురుష ప్రయత్నము చేత ధీరమైనటువంటి బుద్ధి చేత ఇట్టి చిత్తాన్ని నిరోధించాలి. అది ఎప్పుడైతే ఈ ధీరమైనటువంటి బుద్ధి చేత నీ యొక్క స్వకీయమైన ప్రయత్నము చేత నిరోధింపబడగా ఆ మధ్య భాగ నిరోధ కారణమున మాయాచక్ర భ్రమణం కూడా నిలిచిపోతుంది. ఎలాగంటే పురుష ప్రయత్నం ద్వారా బుద్ధి చేత ఆ చిత్తాన్ని శీఘ్రముగా నిరోధించాలి. అలా నిరోధించగా అప్పుడు ఆ మధ్య భాగము పట్టుబడుట అనేది జరుగుతుంది. అలా పట్టుబడటాన్ని బట్టి ఆ మాయా చక్రము ఇక తిరగకుండా అలాగా నిలిచిపోతుంది. అవష్టబ్ద మనోనాభి మోహచక్రం న గచ్చతి యదా రాజ్వం నిరుద్ధాయాం కీలకం రజ్జువేష్టితం. త్రాడు చేత చుట్టబడిన బాలురి యొక్క క్రీడా చక్రము ఆ త్రాటిని పట్టుకుంటే ఆగిపోవులాగానే మనస్సు అనే మధ్య భాగాన్ని నిరోధించడం చేతనే ఈ మాయా చక్రమిక అంటే ఈ మోహము అనేటువంటిది ఇంకా నడవజాలకుండా ఉంటుంది అని చెప్తూ, త్రాడును పట్టుకుంటే త్రాడును చుట్టబడినటువంటి కీలకము కదలకుండా నిలిచిపోతుంది కదా. అలా నిలిచిపోయినట్లుగానే మనస్సు అనేటువంటి మధ్య భాగాన్ని నిరోధించడము చేత ఏమవుతుంది, మోహచక్రము ఇక చెలింపదు. ఏ మోహచక్రము అంటే సంసార మోహచక్రము ఏదైతే ఉంటుందో అది ఇంకా చెలించదు. చెలిస్తే చావు పుట్టుక అనేటువంటిది ఉంటుంది. చెలించలేదు, నిలిచిపోయింది. ఇక మళ్ళీ శరీరం ఉత్పన్నం కాదు. దానికేంటి, చిత్తాన్ని హరించాలి, మనసును నిర్మూలించాలి, బుద్ధి నిశ్చయం ధీరత్వముతే ఆ నాశం అనేది కలిగించాలి. ఆ విధంగా సంసార చక్రము అనేటువంటిది నడవదు అని చెబుతూ, అంతేకాదు పాపరహితుడివైన ఓ రామ, ఈ చక్ర యుద్ధమునందు నీవు కుశలుడివే అయ్యి. ఏ చక్రము అంటే సంసార చక్రము, చావు పుట్టుకుల మిళితమైనటువంటి ఒకదాని తర్వాత వచ్చిపోయేటువంటి ఆ యొక్క చక్రంని ఆ యుద్ధమునందు నీవు కుశలుడివయ్యి. ఎలాగంటే ఈ మాయా చక్రాన్ని నిరోధించడానికి నువ్వెందుకు ప్రయత్నించవు? నీకు బుద్ధితో కూడినటువంటి సునిశితమైన బుద్ధి కలిగిన వాడవు కదా. ఈ మాయా చక్రాన్ని నిరోధించడానికి నీవెందుకు ప్రయత్నించవు? ఎలాగంటే ఆ యొక్క చిత్తస్థానాన్ని అంటే నాభి స్థానాన్ని పట్టుకున్నావో చక్రం వశమైపోతుంది. కానీ మరి ఒక విధముగా అయితే కాదు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.